ప్రభుత్వం ఇప్పటికే సర్పంచుల ఎలక్షన్లు పెడతామని చెప్పి కూడా కసరత్తులు చేపడుతున్న విషయం మనకు కనిపిస్తూ ఉన్నది. గతంలో ఉన్నటువంటి మాజీ సర్పంచులకు సంబంధించినటువంటి బిల్లులు ఇప్పటి వరకు క్లియర్ కాలేదు. వాళ్ళు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అదే తరహాల బిల్లులు ఇవ్వాలని చెప్పి కొట్లాడుతూ ఉన్న వైనం చూసినాం. మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అన్న, ఎట్లా చూసారన్న? ఇప్పుడు ఒక పక్క మీ బిల్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి, మీరు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కొట్లాడుతున్నా ఇంతవరకు సైలెంట్గానే ఉన్నది ప్రభుత్వం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లకు సిద్ధంగా ఉన్నదని చెప్పి జారీ చేస్తూ ఉన్నది. ఏం చెప్తారు? మేము ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే 2019, 2024 కాల వ్యవధిలో పనిచేసినటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచుల యొక్క బిల్లులు మొత్తం వెంటనే చెల్లించాలి. మేము గతంలో కూడా మా బిల్లులు చెల్లిస్తలేరని చెప్పి ఈ ప్రభుత్వం పైన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా చాలామందిని చాలాసార్లు కలిసి మా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. మరి ప్రగతి భవన్ కానివ్వండి, అదే ఏదైతే ప్రజాభవన్ ఉన్నదో అసెంబ్లీ కానివ్వండి, వీటన్నిటిని ముట్టడి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మమ్మల్ని అరెస్ట్ చేసి అక్రమంగా పోలీస్ స్టేషన్లలో పెట్టినటువంటి సందర్భం మీరు చూసినారు. ఆ సందర్భంలో కూడా మేము కోర్టుకు పోతే కూడా మరి 2024 జూలై నెలలో మాకు ఒక ఆర్డర్ కూడా కోర్టు ఇవ్వడం జరిగింది. ఏదైతే సర్పంచులు ఉన్నారో సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు మీరంతా ఏవైతే వెరిఫై చేసి 3 నెలల్లో చెల్లించాలని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది. మేము లాస్ట్కు ఈ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గవర్నర్ గారిని కూడా మేము కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. సార్, మా బిల్లులు చెల్లించాలని చెప్పి దాదాపుగా 1 సంవత్సర కాలం గడుస్తుంది గవర్నర్ గారికి మనం చెల్లించినా కానీ. అయినా కానీ ఈ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి చలనం లేదు. మేము మరోసారి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తాం. గ్రామ పంచాయతీల వారీగా మీరు ఈరోజు ఓన్ సోర్స్ రెవెన్యూ సొంత ఆదాయం కానివ్వండి, గ్రామ పంచాయతీ యొక్క సొంత ఆదాయం కానివ్వండి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, సెంట్రల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, ఏదైతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కానివ్వండి, స్టేట్ డెవలప్మెంట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానివ్వండి, ఇంకా ఏ విధమైనటువంటి ఫండ్ కింద పనులు చేసిరో సర్పంచులు, ఆ సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు గ్రామ పంచాయతీల వారీగా మీరు ఒక రిపోర్ట్ తెప్పించుకొని మీరు గ్రామ పంచాయతీల వారీగా చెల్లించండి. చెల్లించిన తర్వాతనే ఎన్నికలకు పోండి. ఎన్నికలకు పోకపోతే, ఒకవేళ మీరు ఎన్నికలకు పోతే అంటే మా బిల్లులు చెల్లించకుండా ఎన్నికలకు పోతే మేము ఖచ్చితంగా ఎన్నికలను అడ్డుకుంటాము. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు మొత్తం ఏకమవుతాము. మరి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు తిరిగితే ఆ ఎమ్మెల్యేలను కూడా మేము అడ్డుకుంటాము. ఎమ్మెల్యేలను కూడా మేము అడ్డుకొని ఖచ్చితంగా మరి మా బిల్లులు చెల్లించే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతాం. వాటికి తోడుగా మరి ఎందుకంటే న్యాయస్థానాల మీద పూర్తి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులం మేము. మరి 24లో మాకు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ ప్రకారంగా మాకు ఎక్కడ కూడా బిల్లులు చెల్లించలేదు. ఖచ్చితంగా మరోసారి మేము కోర్టు మెట్లెక్కడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా వినపడతా ఉన్నది ఏంటంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. అసలు అప్పులు ఇచ్చే పరిస్థితులలో కూడా ఎవరు లేరు, ముందరికి వస్తలేరు, దొంగలను చూసినట్టు చూస్తారు బ్యాంకర్స్ అని చెప్పి మన స్వయాన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన పద్ధతి ఇది. అంత తీరు ఎట్లా చూడొచ్చు దీన్ని? నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఏదైనా ఒక వ్యవహారం ఉన్నప్పుడు దానికి రాబడి ఖర్చు అనేది 2 అంశాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఉన్నవి తీసి ఖర్చు పెడతా కానీ నేను రాబడి కోసం నేను ఆలోచించానంటే ఖచ్చితంగా ఖాళీ అవుతుంది. నీకు ఖర్చుతో పాటుగా నీకు ఆదాయాన్ని సమకూర్చేటువంటి ఆలోచన కూడా ఉండాలి. ఏదైతే రాష్ట్రం వ్యవస్థకు రాష్ట్రంను కాపాడడానికి అంటే మనకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంత డబ్బు రిక్వైర్మెంట్ ఉన్నది, మనకు వచ్చేటువంటి ఆదాయం ఎంత, మనం కొత్త ఆదాయాన్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఒక ఆలోచనతో పోవాలి. ఎంతసేపు ఉన్నా ఇక మైక్ దొరికింది కదా అని చెప్పి ఊకేదంపుడు ఉపన్యాసాలు మాట్లాడుకుంటా ప్రతిపక్ష పనులను నోటికి వచ్చినట్టు మాట్లాడితే పరిపాలన మీద దృష్టి ఎప్పుడు పెడతారు? మీరు ఆదాయం సంపాదించేటువంటి ఆలోచన మీకు ఏడుకెళ్ళి వస్తుంది. మీకు ఎంతసేపు ఉన్నా అబద్ధాలు చెప్పుడు, ప్రతిపక్షంని తిట్టుడు, ప్రతిపక్షం గురించి మాట్లాడు తప్ప మీరు వేరే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారా? ఈ తెలంగాణ ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు. మీరేదో మార్పు చేస్తారు, ఏదో మార్పు తీసుకొస్తారని బాజాప్తా కనబడుతున్నది. మీరు తీసుకొచ్చిన మార్పు కనబడుతున్నది, మీరు చేసినటువంటి మార్పు కూడా కనబడుతున్నది. 18 నెలల నుంచి చూస్తే పరిస్థితి ఎట్లయిపోయిందని అంటే అసలు చెప్పుకోలేనటువంటి దీన స్థితిలో ఉన్నది ఇలా పరిస్థితి.
గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్లలో డీజిల్ పోసేటోడు లేకపోతే ఆ పంచాయతీ కార్యదర్శులు తాళం చేతులు మొత్తం ట్రాక్టర్ల తాళం చేతులు తీసుకుపోయి ఎంపీడీఓలకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. భారతదేశంలోనైతే ఏ రాష్ట్రంలో కూడా నేను ఇటువంటి పరిస్థితి నేను వినలేదు. చెప్తుంది కానీ నెంబర్ 1 రైజింగ్ తెలంగాణ అని చెప్పి పెద్ద పెద్ద ప్లకార్డ్స్ కట్టిస్తున్నారు ఊర్లలో మొత్తం. ఎట్లుంటుంది అంటే నరం లేని నాలుక, నీ నాలుకల నరం ఉంటేనేమో అది నువ్వు చెప్పినట్టు ఇంటుండే, నువ్వు ఎట్లా మాట్లాడితే అట్లా తిరుగుతూనే ఉంటుంది. ఇది కూడా అంతనే. అది అభివృద్ధి అవుతుందా లేదా అనేది బయటోడు చెప్పాలి. ఇప్పుడు నీది నువ్వు చెప్పుకుంటే కాదు కదా, నువ్వు రైజింగ్ అంటావు, ఫైరింగ్ అంటావు, ఇంకేదో అంటావు. నువ్వు మనం చేస్తున్నటువంటి యాక్టివిటీని కానీ, మనం చేస్తున్నటువంటి పనిని కానీ, మనం చేస్తున్నటువంటి అభివృద్ధిని కానీ, మనం ఈ రాష్ట్రాన్ని ఏదైతే డెవలప్ చేస్తున్నటువంటి సిస్టమ్ని కానీ చూసి మన ఎదుటి వ్యక్తులు చెప్పాలి, బయటి వ్యక్తులు చెప్పాలి తెలంగాణ ఈజ్ గ్రోయింగ్, తెలంగాణ ఈజ్ రైజింగ్, తెలంగాణ ఈజ్ ఫైరింగ్ అని. నీ అంతలో నువ్వు చెప్పుకుంటే ఊకేదాం. ఇప్పుడు ఉపన్యాసం నువ్వు ఫైరింగ్ అంటావు, రైజింగ్ అంటావు, ఇంకేందో అంటావు, ఏదో అంటావు. ఎంత ఉంటుందన్న మీది ఇప్పుడు అంచనా ఉందా ఏమన్నా? మాది దాదాపుగా ఒక 1200 కోట్ల రూపాయలు ఉన్నది. మొన్న ఒక నెల రోజుల కింద 153 కోట్లు ఇచ్చినామని చెప్పి ఏదో ఉత్తుగా ఏదో అట్లా అత్యవసరం లేక చేసి ఒక కార్యక్రమాన్ని చెప్పారు. ఇక మేము కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నట్టు చెప్పారు. మేము ఆ రోజు కూడా మేము ఏమన్నామంటే 153 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు, ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేసినాం. మీరు గ్రామ పంచాయతీ వారిగా మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. గ్రామ పంచాయతీ వారిగా అసలు ఎంత బిల్లు పెండింగ్ ఉందనేది మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. అప్పుడు తెలుస్తుంది కదా అసలు అప్పు ఉన్నారా, పెండింగ్ ఉన్నారా, లేదా ఏమైనా బిల్లులు ఇచ్చేది ఉందా, ఇచ్చేది లేదా అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు మీకు ఇచ్చేటటువంటి బిల్స్ పెండింగ్లో ఉన్నాయి, అవి ఇవ్వకుండా అందాల పోటీలు అని చెప్పి రీసెంట్గా జరిగినాయి. దానివల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, అది ఇది అని చెప్పి పెట్టిరు. పోటీలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లా అనిపిస్తా ఉన్నది అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అందాల పోటీల పేరు మీద దాదాపు నెలన్నర టైము తిరిగిరు దాంట్లో అంతా. ఇక అందాల పోటీలు పెడితే మనకు అందమొచ్చుడేమో కానీ ఉన్న అందం పోయింది తెలంగాణకు. ఎందుకంటే ఆ బయట దేశం అక్కడ వేరే దేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఆ మిస్ యూనివర్స్ మహిళలు వాళ్ళు కూడా తిచ్చిపోయారు. మనం ఇప్పుడు ఈ సామెత ఎట్లున్నదంటే ఉట్టిగుండి ఉలువసేని వేసుకొని బతకాలంట, పచ్చి చేని వేసి పానం మీద తెచ్చుకోవద్దంట. నువ్వు ఏదో ఈడ ఉన్నటువంటి పరిస్థితిని పరిపాలన నీకు సాధారణ కాడికి నీకు దోచిన కాడికి అంటే ఏందో అందాల పోటీ పెట్టబోయి నువ్వు అది ఏమైపోయిందంటే ఓటు చేద్దామంటే ఇంకోటి అయిపోయింది, బండి జడగొట్టి బొంగరం చేసినట్టు అయిపోయింది మొత్తం. అంటే మన పరువును మనమే తీసుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఖజానా లేదంటారు, డబ్బులు లేవంటారు, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందని అంటారు. అరే గాడ రైతులు ఇత్తనాలు ఎన్నిక పోతురు, వాళ్ళకి రైతు బంధు లేదు. చచ్చిపోతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు, చనిపోతే రైతు ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా వస్తుండే, ఇంతకుముందు దినాల లోపల వస్తుండే. ఇప్పుడు 2 నెలలైనా పైసలు వస్తలేవు. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టండి. మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టలేదు కదా అందాల పోటీలు పెడతాం మేమని చెప్పి. అవసరమే ఉండదు, దాంతో అక్కరే ఉండదు. ఇప్పుడు అందాల పోటీలు అయిపోయి కూడా దాదాపు 15-20 రోజులు అవుతుండదు. మరి ఏమేమి రైజ్ అయింది తెలంగాణలో, ఎంత అభివృద్ధి చెందింది, ఏమేమి నిధులు వచ్చినాయి, ఏం డెవలప్ అయింది ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఈ ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఈడ ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను పరిష్కరించకుండా ఏవేవో చేద్దామని చెప్పి మీరు ప్రయత్నం చేయడం అనేది వృధా ప్రయాస తప్ప వేరేది లేదు. ఫైనల్గా అన్న, గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఏదైతే నిరసనలు ధర్నాలు చేపట్టినప్పుడు దీని ఎందుకు మొత్తం కూడా ఒక రాజకీయ పార్టీ ఉండి నడిపిస్తూ ఉన్నది, సర్పంచులు అంతా బూటకం అని చెప్పి ఈ నిరసనలు ధర్నాలని బూటకం అని చెప్పి ఒక ముద్ర వేసారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు అంటున్నట్టు మేము ఖచ్చితంగా మా బిల్స్ క్లియర్ చేయకుండా ఎలక్షన్స్ పెడితే మేము అడ్డుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగానే వాళ్ళు అన్నట్టు, కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు మీ వెనక ఏదైనా రాజకీయ పార్టీ ఉండి నడిపిస్తూ ఉన్నదా, మళ్ళీ ఈ ఎలక్షన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేయబోతా ఉన్నది? నేను ఏమంటున్నా అంటే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలో మేము రాజకీయ పార్టీల సపోర్ట్ తోటి పనిచేస్తానో, లేకుంటే మేము అబద్ధం చెప్తానో కాదు. అబద్ధం అనేది అప్పటి సుఖం, నిజం అనేది ఎప్పటి సుఖం. నేను ఒకటే ఏం చెప్తున్నట్టు ఇలా గ్రామ పంచాయతీల వారీగా మీకైతే మీరు ఒక వివరణ తెప్పించుకోరు. మీరు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు మొత్తం ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు, ఎమ్మెల్సీలు ఉండరు, ఎంపీలు ఉండరు, కార్పొరేషన్ సభ్యులు ఉండరు, పెద్ద పెద్ద అధికారులు కూడా ఉంటారు కదా. అందరు కూడా ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళే, డెవలప్ అయిన వాళ్ళే, అన్ని రకాలుగా కొనసాగుతున్న వాళ్ళే. మీ గ్రామంలో మీరు తెలుసుకోరు, టెలిఫోన్ చేసి మీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని, మీ సర్పంచ్లను తెలుసుకోరు, ఏమేమి పనులు చేసినావు, నీకేమైనా బిల్లు వచ్చేది ఉందా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నదా. గ్రామ పంచాయతీ కార్యదర్శి అయితే ప్రభుత్వానికి లోబడే పనిచేసేటువంటి వ్యక్తి కదా. వాళ్ళతో ఒక మీరు వివరణ తెప్పించుకోండి, వాళ్ళతో ఒక ఇన్ఫర్మేషన్ తెప్పించుకోండి. అప్పుడు ఏం లేకపోతే మీరు ఆ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా. మేము ₹1 కూడా ఇచ్చేది లేదు ఎవరికి.
ఇక వీళ్ళంతా ఉట్టిగానే వేరే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు లొల్లి పెట్టమంటే లొల్లి పెడుతుర్రు. ఈ రాజకీయ ముద్రేసి మేము సర్పంచ్లం అసలు తప్పు చేస్తున్నామని చెప్పి చెప్పనీకి అప్పుడు ఇంకా అల్కగా ఉంటుంది కదా గవర్నమెంట్కి కూడా. ఇవన్నీ ఏంటంటే తప్పించుకునేటువంటి విషయాలు, తప్పించుకునేటువంటి మార్గాలు, అంతా టైంపాస్ జోలి ఇదంతా. వాస్తవంగా నీకు ప్రజలు అనేటోళ్ళు రాజ్యాధికారం ఇచ్చిరు, 5 సంవత్సరాలు రాజ్యాధికారం ఇచ్చిరు. ఆ రాజ్యాధికారాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. ఈ తెలంగాణను డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్. గతంలో 10 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ డెవలప్ చేసింది, దానికంటే మెరుగు చేస్తేనే కదా మరోసారి నీకు మంచి అవకాశం ఇచ్చేది. ఇప్పుడు గతంలో చేసిన దాన్ని పక్కకు పెట్టి మొత్తం సర్వనాశనం చేసి మొత్తము దేనికి పనికి రాకుండా ఈరోజు తెలంగాణను టాప్ 1లో ఉన్న తెలంగాణను తీసుకొచ్చి అదో పాతాళానికి వేసిరు. ఇంకా నీకు ఏడంగా అవుతుంది. ప్రజలు రేపు ఊర్లకు పోతే రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు అయితే ప్రజలు చెప్పరా? ప్రజలు నీకు జవాబు చెప్తారు కదా. మీకైతే తెలుస్తుంది కదా. మాకంటే ఎక్కువ మీకు మీడియా మిత్రులకు గ్రామాలలో పోతే మీరు చూస్తున్నారా, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో, దీంట్లో వీడియోలు తీసి పెడితే నేను నా 43 ఏళ్ళు ఉంటే నేను ఇప్పటిదాకా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినా, మంత్రులను చూసినా, కానీ ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి భాష మాట్లాడము, ఇలా తిట్టడము. ఇదంతా అంటే తిట్టొద్దు, ఎవరిని కూడా తిట్టొద్దు దాంట్లో నేను. కానీ ప్రజలకు ఆక్రోశం అనేది వస్తున్నది. అట్లా వాస్తవంగా ఒక వ్యక్తిని ఎవరిని కూడా మనము అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. కానీ వాళ్ళ ఆక్రోశాన్ని ఎవరు ఆపగలరు? ప్రజాగ్రహాన్ని ఎవరు కూడా ఆపలేరు. చాలా శక్తివంతమైనటువంటి పవర్ కలిగింది ప్రజాగ్రహం అనేది. సో ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి విలువైనటువంటి 5 సంవత్సరాలలో 18 నెలలను పోగొట్టిరు. విలువైనటువంటి కాలాన్ని అజ్జేసిరు, విస్మరించిరు. కనీసం ఈ 3 ఏళ్ళలో మంచిగుని ఏదో చెప్పిన హామీలు మీరు నెరవేరిస్తే కనీసం ఇప్పటికైనా ప్రజలు కొంతమేర కొద్దిగా మీరు మంచి చేసిరు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు పాలన గాడికి వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆడింది ఆట ఇంకేదో ఆట అన్నట్టు చేస్తే మాత్రము ఖచ్చితంగా మీకు రాబోయే రోజులలో బుద్ధి చెప్తారు. ఇది ఏదైతే ఉన్నటువంటి బిల్స్ ఏదైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నటువంటి వాటిని విస్మరించి మీరు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతే ఖచ్చితంగా మేము మాజీ సర్పంచులు అందరం ఏకమయ్యి మళ్ళీ ధర్నాలకు దిగుతాం, ఖచ్చితంగా ఎలక్షన్స్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.